విజయనగరం పార్లమెంట్కి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఏ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, వైకాపా పార్టీకి సంబంధించి వాళ్ళనేది మనం ఒకసారి చూద్దాం. ఎచ్చెర్ల నియోజకవర్గం, విజయనగరం పార్లమెంట్ ఎచ్చెర్ల నియోజకవర్గంలో గొర్లె కిరణ్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఈయన ఏమేమి ఎదుర్కొంటున్నాడంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి డబ్బులు వసూలు చేశారు. షిఫ్ట్ లైన్ మ్యాన్ తదితరుల అవుట్ సోర్సింగ్ పోస్టులకి 2 నుంచి 5 లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడు అనేది ఎదుర్కొన్నాడు. ఎవరు? మన ఈ గొర్లె కిరణ్ కుమార్ గారు. అదే విధంగా భూతగాదాలు సెటిల్మెంట్లు చేసి డబ్బులు వసూలు చేస్తారంట. నియోజకవర్గంలో ఎవరన్నా వచ్చి ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి సెటిల్మెంట్లు వసూలు చేసే చరిత్ర ఏంది. అదేవిధంగా ఉమనైజరు, అందమైన మహిళలు, మహిళా ఉద్యోగులు ఈయన కంటపడితే అనుచరుల ద్వారా లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడనే ఆరోపణ కూడా ఈ గొర్లె కిరణ్ కుమార్కు ఉంది. అదే విధంగా మహిళలు డబ్బు సంపాదన పైన ఎక్కువ మక్కువగా ఉంటారు, ఇతర సమస్యలపై అంత దృష్టి సారించారు. సముద్ర తీరంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు? సముద్ర తీరంలో ప్రభుత్వ భూమి ఉంటుంది కదా, ఆ భూమిని కూడా ఆక్రమించడానికి ఇతను ట్రై చేస్తూ ఉన్నాడంట. ఎవరు? ఈ ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్. ఇది ఈయన పైన ఉండే ఆరోపణలు. అదే విధంగా మనం విజయనగరం జిల్లా అనుకుంటేనే ప్రధానంగా చెప్పుకునే బొత్స. ఈయన మొత్తం ఊడ్చేస్తాడు. ఈయన అది కాకుండా రాష్ట్ర మంత్రి. ఈయన చీపురుపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యుడు. ఈయన అవినీతి ఇంత అంత జిరుగుల్లాలోని తిరుగులేని నేతగా చక్రం తిప్పుతారు. ఈయన ఏంటంటే రాజకీయ పలుకుబడిని, అధికార బలాన్ని ఉపయోగించి చీపురుపల్లి మొత్తం భూదందాలు ఎదిగారు. మోరకమూడిలం మండలం గర్భాం గ్రామానికి చెందిన సత్తారు శ్రీనివాసరావు వైకాపా, బుధరాయవలసకు చెందిన రెడ్డి గోవిందబాబు వీరిద్దరు 2021 జూన్లో మొరకమూడి మండలంలో గర్భంలో ఆంధ్ర ఫెర్రో అలయన్స్ పరిశ్రమకు చెందిన సుమారు 100 ఎకరాల భూములు కొనుగోలు చేయడానికి యాజమాన్యంతో ఒప్పందం రాసుకున్నారు. ఎకరాకు 19.5 లక్షల చొప్పున ధర నిర్ధారించుకుని ₹1 కోటి అడ్వాన్స్ గా చెల్లించారు. మిగతా మొత్తాన్ని 3 నెలల్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఒప్పంద పత్రం. తర్వాత వైకాపాకు చెందిన కోట్ల విశ్వేశ్వరరావు, బూర్ల నరేష్ భాగస్వాములుగా ఈ భూములపై మధ్య శ్రీనివాసరావు కనబడింది. ఆ నలుగురిని శ్రీను తన వద్దకు పిలిపించుకుని 100 ఎకరాల్లో 50% వాటా ఇవ్వాలి, మిగిలిన 50% నలుగురు తీసుకోవాలని హెచ్చరించి వారిచ్చిన ₹1 కోటి అడ్వాన్స్ లో 50% తన వాటా కింద 50 లక్షలు చెల్లింది. ఇది తగ్గి 2 నెలల తర్వాత నలుగురిని మళ్ళీ పిలిపించి ఆ 50% కూడా తనకే వదిలేయాలని గుడ్విల్ కింద ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చి 100 ఎకరాలు తీసుకుంటాను. ఇప్పుడు అదే భూమిని ఎకరాకి 26 లక్షల చొప్పున విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు? ఈ బొత్స అనుచరులు. ఇది వీళ్ళు చేసేది. చీపురుపల్లి మండలంలో పురే వలస సమీపంలో ఒక రైస్ మిల్ లో తొలుత భాగస్వామి కొద్ది నెలల తర్వాత భాగస్వామికి వాటా ఇచ్చేస్తాను, భాగస్వామి నుంచి తప్పుకోమని అడిగారు. ఆయన అందుకు ఇబ్బందులు పెట్టి బెదిరించి లొంగ తీసుకున్నారు. ఇది వీళ్ళు చేసింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలు తక్కువగా ఈయన్నే ఆశ్రయిస్తూ వారి నుంచి డబ్బులు తీసుకొని వసూలు చేయిస్తుంటారని ఈ విధంగా బొత్స అనుచరుల పైన, బొత్స సత్యనారాయణ గారి పైన ఆరోపణలు ఉన్నాయి. ఏంటి? విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో. అదేవిధంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, వైకాపా పార్టీ. ఈయన ఏంటంటే నియోజకవర్గంలో జరిగే కోడి పందాలు, పేకాట శిబిరాలకు కుమారుడు. ఎవరు? ఈయన కుమారుడు అండగా నిలుస్తూ పోలీసులు దాడి చేసి ఎవరైనా అదుపులోకి తీసుకుంటే ఇతను ప్రదీప్ జోక్యం చేసుకుని వారిని వెంటనే విడిచిపెట్టేలా ఒత్తిడి తీసుకొస్తారు. పేకాట్ని వీళ్ళే ప్రోత్సహిస్తా ఉన్నారు. అన్ని మండలాల్లో కొంతమంది యువతను మద్దతుదారులుగా తయారు చేసుకుని ఈ విధంగా వాళ్ళ చేత ఇలా చేయించి పోలీసులు వచ్చినప్పుడు ఈ విధంగా అండగా నిలిస్తే ఈ విధంగా ఉంటూ ఉన్నారు. పార్టీలు జిల్లాని శాసిస్తున్న జడ్పీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాస చిన్న శ్రీను ఎమ్మెల్యేకు బావమరిది. నియోజకవర్గంలో బావకు అండగా ఏదైనా సమస్య ఎదురైతే మూడో కంటికి తెలియకుండా చెక్కబెట్టేస్తాడంట. ఇది వీళ్ళు చేసేది. డెంకాడ మండలంలో మోదవలసలో 35 ఎకరాల చెరువు గర్భంలో సుమారు 20 ఎకరాలు విశాఖ జిల్లా భీమిలికి చెందిన కొందరు ఆక్రమించారు. అప్పటికే కలెక్టర్ హరిజవహర్ లాల్ గారు సహకారంతో ఎమ్మెల్యే వారి పేరుపై భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో సుమారు 10 కోట్ల వరకు వీళ్ళు తీసుకున్నారంట. 2 కుమారుల పేరుతో చీపురుపల్లి ఇటీవలే 10 ఎకరాల చొప్పున కొనుగోలు చేశారంట. ఎవరు? ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే. అంటే ఈయన చూడండి ఏ విధంగా నియోజకవర్గాన్ని పిండిలా పిండేస్తున్నారు, నెల్లిమర్ల నియోజకవర్గాన్ని. ఇంకొకటి ఏంటంటే ఇదే జిల్లాకు సంబంధించి గజపతి నగరంకి సంబంధించి ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య, వైకాపా పార్టీ. ఈయన ఏంటంటే ఇంత అంత కాదు, దత్తిజేరు మండలంలో చిన్నకాద గ్రామం రెవెన్యూ పరిధి బంధువుల పేరుతో 50 ఎకరాల భూమిని కొన్నారు. ఇక్కడ తహసీల్దార్ బదిలీగా కొత్తగా కొన్న భూమి లోపాలను సవరించేందుకు గజపతి నగరం మండల తహసీల్ 4 నెలల పాటు దత్తిజేరు మండలం అదనపు బాధ్యత అప్పగించి సరి చేయించుకున్నారు. అంటే ఈ విధంగా భూముల్ని పిండేస్తా ఉన్నారు. ఎవరు? ఈ వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య. ఈ విధంగా ఈయన అవినీతి ఉంది. ఇంకా చూస్తే రాజం ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం. ఇది ఇక్కడ ఎమ్మెల్యే కంబల జోగులు గారు, వైకాపా పార్టీ. ఈయన ఏంటంటే అధికారులు బదిలీలు, అభివృద్ధి పనులు చేసే గుత్తేదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ భవనాలు, రహదారులు, ఇతర కాంట్రాక్టులు చేస్తున్న కార్యకర్తల నుంచి కూడా కమిషన్లు అడుగుతూ ఉన్నారు. ఇతర పన్నులన్నీ ఎమ్మెల్సీ పాలవలస విక్రకాంత్ చూసుకుంటారంట. దందాలు, అక్రమాలు, అవినీతి అదే స్థాయిలో చేస్తారు. వాటిలో
అన్ని వీళ్ళ బంధువులు వీళ్ళు ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏంటి రాజాం నియోజకవర్గంలో. అదేవిధంగా విజయనగరం నియోజకవర్గం, ఇక్కడ ఎమ్మెల్యే కోలగొట్ల వీరభద్రస్వామి వైకాపా పార్టీ. ఈయన ఏంటంటే నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రైవేట్ కార్యక్రమం చేపట్టు ఇతర కార్యక్రమాలైనా వీళ్ళ కనుసరణలోనే జరగాలి. సెటిల్మెంట్లు బూత్ దందాలన్నీ మధ్యవర్తిత్వంతోనే జరిపిస్తారంట. లేఅవుట్ వ్యాపార సంస్థలు ప్రారంభిస్తే వాటాలు అడుగుతారు అనే ఆరోపణలు. సంబంధిత యజమానుల సిబ్బంది తన పేరుతో ఉన్న చిట్ ఫండ్ కంపెనీలు చిట్టీలు కట్టాలని ఈయన ఆదేశిస్తారంట ఈ వీరభద్రస్వామి. ఈ విధంగా విజయనగరం పార్లమెంట్ లో అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి బొబ్బిలి, ఇక్కడ ఎమ్మెల్యే శంబంగి చిన వెంకటప్పల నాయుడు. ఈయన పైన ఏమేమి ఆరోపణలు ఉన్నాయంటే చాలా వరకు నియోజకవర్గంలో భూదందాలు అక్రమాలు ఇవి చేస్తారని ఉన్నాయి. అదే విధంగా దీంట్లో పట్టణంలో బొబ్బిలి పట్టణంలో తారక రామ కాలనీలో శంబంగి అమ్మల పేరుతో అనుమతి పొందిన లేఅవుట్ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల అభివృద్ధి చేసి పనులు విక్రయించి ఇందులో రిజర్వ్ స్థలాన్ని కూడా విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన అమ్ముకున్నాడని దీన్ని వివేదించి కౌన్సిల్ తనతో కలుపుకొని తతంగం నడిపించారని సమాచారం. లేఅవుట్ వెళ్లే మార్గాన్ని కూడా పురవిధుల్లో ఏమి పట్టించుకోకుండా ఈ విధంగా చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఈయన పైన. ఇది విజయనగరం పార్లమెంటుకి సంబంధించి వైఎస్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేసిన అవినీతి ఆరోపణలు, వీళ్ళు ఎదుర్కొంటున్న ఆరోపణలు. శ్రీకాకుళం పార్లమెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేల పైన అనేక అవినీతి అక్రమాలు చేశారన్న ఆరోపణలు. అవి ఏంటో ప్రధానంగా వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూద్దాం. మొదటగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు వైకాపా పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన పైనుండే ఆరోపణలు ప్రధానంగా ఏంటంటే వాళ్ళ కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు వర్జిన్ రాక్ గ్రానైట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో కుమారుడిదే హావా కొనసాగేలా చూస్తున్నారు. ఏంటంటే ఈయన ఎమ్మెల్యే అయినా కానీ వాళ్ళ కుమారుడు రామ్మోహన్ నాయుడు అక్కడ మొత్తం పెత్తనం మొత్తం ఆయన చెలాయిస్తూ ఉన్నాడు. అదే కాకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొని వచ్చి కొన్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఎక్కడన్నా భూములు ఉంటే అవి మా పైన రాసేయండి, ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అక్రమాల్లో వీళ్ళే నెంబర్ 1. వైకాపా నేతలకు అండగా వీళ్ళ పార్టీ నేతలకు అండగా ఉండి చర్యలు తీసుకోకుండా, అంటే ఎవరన్నా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉంటే వాళ్ళని చర్యలు తీసుకోనీయకుండా ఆపేస్తూ ఉన్నారు. ఈయన పైన ఏంటంటే తండ్యం వలస సమీపంలో సావిత్రిపురం పేరుతో 67 ఎకరాల్లో లేఅవుట్ వేస్తున్నారు. ఇందులో ఏంటంటే ఈ 67 ఎకరాల్లో 20 నుంచి 23 ఎకరాల వరకు భూమి ఎవరిపైన ఉంది, వీళ్ళపైన. దీన్ని ఆక్రమించుకునేశారు. ఏంటి, ప్రభుత్వ భూమిని. ఈ విధంగా ఈ భూమి వాల్యూ కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా. అదే విధంగా జగనన్న కాలనీ లేఅవుట్లు వేసినప్పుడు కూడా అక్రమాలకు పాల్పడ్డారు. శ్రీకాకుళం మండలం పరిధిలో పాత్రుని వలస ప్రభుత్వ భూమిని కొంతమంది రైతుల పేరును రాయించి వాటిని ప్రభుత్వానికి అమ్మి ప్రభుత్వం మంజూరు చేసే నిధుల నుంచి రైతుల వద్ద నుంచి వీళ్ళు కమిషన్లు కొట్టేశారు. ఎవరు, ఈ ధర్మాన ప్రసాదరావు ఈయన కుమారుడు. అది వీళ్ళపైన ఉండేది. అదే విధంగా వీళ్ళ అనుచరులు కొంతమంది కొన్ని అక్రమాలు, వీళ్ళ కొండ కుర్మారావు, జి వెంకటరమణమూర్తి, పవన్, ఉదయ్ చంద్, సింహాచలం, జగ్గారావు, లోకేష్ ఇలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. అదే విధంగా ఆముదాల వలస నియోజకవర్గంకి వస్తే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వంలో శాసనసభలో ఎవరన్నా తప్పు చేస్తే చెప్పేది ఎవరు, స్పీకరు. అలాంటి స్పీకర్ నియోజకవర్గం ఇది. ఈయన కూడా అవినీతి అక్రమాలు చేశారు. ఏ విధంగా అంటే తమ్మినేని సీత అత్యంత వివాదాస్పద వ్యక్తి. ఇతను తన అధికారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తుంటారంటే అధికారులు తమ చెప్పు చేతుల్లో ఉండే విధంగా ఎప్పుడు బెదిరింపులు పాల్పడతా ఉంటాడు. అక్రమాల్లో నేరుగా దేనిలోనూ తలదొచ్చకుండా ఈయన భార్యని అనుచరుల ద్వారానే దందా సాగిస్తూ ఉన్నాడు. ఒక పెద్దరికంగా ఉండాలి. ఈయన ఏం చేస్తాడు, వీళ్ళ భార్య చేత కుమారుడు, ఈయన భార్య వాణిశ్రీ, కుమారుడు చిరంజీవినాథ్, వీళ్ళ చేత అవినీతి అక్రమాలు చేయిస్తూ ఉన్నాడు. ఈయన కుమారుడు రాజకీయ అధికార కార్యక్రమాలు హాజరయ్యే పనులు నిమగ్నమయ్యాడు. భార్య వాణిశ్రీ మాత్రం పూర్తి స్థాయిలో దందా కొనసాగిస్తున్నారు. అధికారులను పావులుగా వాడుకుంటూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు వేయించేందుకు లక్షల్లో వసూలు పాల్పడుతూ ఉన్నారు. ఎవరు, మన తమ్మినేని సీతారాం గారు, స్పీకర్ గారి యొక్క భార్య. ఈ విధంగా చేస్తూ ఆముదాల వలస మండలం తాళ్ల వలస వద్ద ఒక గోదాం ఇరువురు మధ్య తగాదాలో ఉంటే వాణిశ్రీ గారు సెటిల్మెంట్ చేశారు. అక్కడ ఉన్న 15 ఎకరాలు 4 ఎకరాలు దౌర్జన్యంగా ఎవరు, మన సీతారాం గారి భార్య తీసుకున్నారు. ఇది ఆముదాల వలస నియోజకవర్గంలో ఉండేది. అదే విధంగా నరసన్నపేట నియోజకవర్గం, ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న ధర్మన కృష్ణదాస్ గారు, ఈయన మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఈయన ఏం చేసింది, ఈయన మొత్తం కుటుంబం మొత్తం అవినీతిమయంగా మారింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న 2.5 ఏళ్ల కాలం ఆయన అవినీతి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే పెచ్చుమీరిపోయి. వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఈయన ఉండాలి. కానీ ఈయన ఏం చేశారు, మాట మీద నిలకడలేదు. దీనికి ఆయన నియోజకవర్గంలో ఎవ్వరూ అవినీతికి పాల్పడవద్దని చెబుతూనే ఆయన కుటుంబ సభ్యుల అవినీతిలో ఎలా మునిగిపోయి తేలారు.
మంత్రిగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గంతో పాటు జిల్లాలో ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై పరోక్షంగా పాత్ర వహించారు. నరసన్నపేట చెరువులు, అక్రమ స్థలాలు, అక్రమాలు, కృష్ణదాస్ భార్య కుమారులు వసూలుకు పాల్పడ్డారు. ధర్మాన పద్మప్రియ మంత్రి గారి భార్య, ధర్మాన రామలింగం నాయుడు ఈయన పెద్ద కుమారుడు, రెండో కుమారుడు కృష్ణ చైతన్య, వీళ్ళంతా కలిసి కుటుంబ సమేతంగా అవినీతి ఆరోపణలు చేశారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ ధరకు తీసుకునేందుకు ప్రయత్నాలు. అతి విలువైన ఈ స్థలం తక్కువ ధరకు నమోదు చేసుకుని లబ్ధి పొందేందుకు చివరికి వీలు కాకపోతే మళ్ళీ ఈ విధంగా వదిలేశారు. ఈయన భార్య నరసన్నపేటలో రెవెన్యూ, గ్రామ పంచాయతీ, పోలీస్ తదితర కీలక శాఖలకు చెందిన అధికారులు ఈమె కన్సర్న్లోనే పనిచేసే విధంగా ఈమె పెట్టుకునింది. వాళ్ళ నుంచి నెల నెల వాటాలు తీసుకుంటూ ఉంది. ఈయన పెద్ద కుమారుడు రామలింగం నాయుడు కాంట్రాక్టులు, వ్యాపారాలు సాగిస్తూ పోలకి మండలంలో ఒక క్వారీ నిర్వహిస్తూ అందులో నిర్వహించే ధరలను ఇతర క్వారీలు కూడా అమలు చేయాల్సిందని హుకుం జారీ చేశాడు. ఇసుక ర్యాంపుల నుంచి పెద్ద ఎత్తున దందా సాగిస్తూ ఉన్నాడు ఈ రామలింగం నాయుడు అనే వ్యక్తి. అదే విధంగా కృష్ణ చైతన్య శ్రీకాకుళంలో మెడికల్ ల్యాబ్లో ఇప్పటికే పార్టీ కార్యాలయం కోసం సోషల్ క్లబ్ స్థలాన్ని కబ్జా చేసేశారు. స్థలాన్ని కూడా తాజాగా ఖాళీ చేయించారు. ఈ స్థలంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాల నడిచేది. బలవంతంగా ఆ కళాశాలను వేరొక ప్రాంతానికి తరలించేశారు. నరసన్నపేట పట్టణంలో ఇందిరానగర్ కాలనీలో ఓ విల్లా ఉంది. దీనికి ఆనుకుని కొంత ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని కూడా వీళ్ళు ఆక్రమించేశారు. ధర్మన కృష్ణదాస్. ఈ విధంగా వీళ్ళు అక్రమణాలు చేశారు. అదే విధంగా పలాస నియోజకవర్గం తీసుకుంటే సిదిరి అప్పలరాజు గారు, ఈయన రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు. ఈయన రాష్ట్ర పశు సంవర్ధక మత్స్యశాఖ మంత్రిగా ఉండి ఈయన ఏం చేశారంటే ఈయన చేసినవి అన్ని కాదు, చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. కేటీ రోడ్డు విషయంలో నిర్ణీత కొలతల కంటే తక్కువగా కొలిచేందుకు వస్త్ర వ్యాపారం 25 లక్షలు అడిగాడంట. ఎవరు? ఈ పశు సంవర్ధక శాఖ సిదిరి అప్పలరాజు. అదే విధంగా ఆరోగ్య కార్యకర్తల పోస్టులు వేస్తామని చెప్పి ఒక్కొక్కరికి 2 నుంచి 25 లక్షలు చొప్పున 12 మంది నుంచి వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పురపాలక సంఘం పెసరపాడు అంగన్వాడీ పోస్టు కోసం 6.50 లక్షలు తీసుకున్నారు. ఇక్కడ ఒకే పార్టీకి చెందిన 2 వ్యక్తులు పోటీ పడి 5.50 లక్షలు ఒకరు, 6.50 లక్షలు ఇస్తామన్నట్టు 6.50 లక్షలు ఇచ్చిన వ్యక్తికి సూచించి వారికే పోస్ట్ ఇచ్చారంట. ఎవరు? ఈ సిదిరి అప్పలరాజు. కాశీబుగ్గ పారిశ్రామిక సమీపంలో మాజీ ఎంపీపీ నిమ్మన బైరాగికి చెందిన 1.10 సెట్ల భూమి మంత్రి అప్పలరాజు అనుచరులు బలవంతంగా లాక్ వేసుకున్నారు. అంటే ఈ విధంగా అవినీతి చేశారు. కాశీబుగ్గ పైవంత నిర్మాణంలో గుత్తేదారు నుంచి 4 కోట్లు లంచం అడగడంతో అతని పనులు నిలిపేసి అక్కడ వెళ్ళిపోయాడు. అంటే ఈ విధంగా చేశారు. అదే విధంగా టెక్కల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అక్కడ ఎవరంటే ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు ప్రధానంగా దువ్వాడి శ్రీనివాస్. ఈయన అవినీతి అక్రమాల గురించి అయితే ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఏ రేంజ్ లో అవినీతి చేశాడో రాష్ట్రం మొత్తం తెలుసు. అదే విధంగా ఇచ్చాపురంలో బెంగళం అశోక్ గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఫిరియా విజయ గారు ఏ విధంగా అవినీతి చేశారు, అసలు ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టేసి ఎమ్మెల్యే కన్నా ఈమె ఎక్కువైనట్టు వైసీపీ ఇన్ఛార్జ్ ఓడిపోయినా కానీ ఈమె తత్వం చలాయిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇంకా పాతపట్నం నియోజకవర్గంలో అయితే రెడ్డి శాంతి గారు. ఈమె రెడ్డి శాంతి గారు అనేక వీళ్ళ కుమార్తెలు వీళ్ళంతా ప్రముఖ పదవుల్లో ఉన్నా గానీ ఈమె ఏంటంటే నేరుగా ఎలాంటి అక్రమాలు అవినీతికి చేస్తూ ఈమె పేరు చెప్పి అనుచరులు పెద్ద ఎత్తున, అంటే ఈమె నేరుగా చేయకుండా వీళ్ళ అనుచరుల చేత చాలా విధంగా దందాలు చేస్తూ ఉన్నారు. అవే కాకుండా ప్రస్తుతం కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకు ఈ ప్రత్యేక శ్రద్ధ పెడతా తనను కలవడానికి ఎవరికి వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఈ విధంగా పెట్టేసి మండలానికి ఒక నాయకుడిని పెట్టి అక్కడ భవనాలు, రహదారుల కాంట్రాక్టులు వీళ్ళే దక్కించుకునే విధంగా అక్కడ కొన్ని భూ అక్రమాలకి పాల్పడుతూ ఉన్నారు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రధాన అనుచరులు సారివల్లి ప్రసాదరావు, కొత్తూరు మండలం వైకాపా అధ్యక్షుడు. ఇంకొక అనుచరుడు సూర్యనారాయణ, ఇంకొక అనుచరుడు వచ్చి తులసి వరప్రసాద్, ఇంకొక అనుచరుడు వినయ్ సతీష్. ఈ విధంగా వీళ్ళ పిఏలుగా ఈ విధంగా ఉండి ఈ విధంగా అవినీతి చేస్తూ రాష్ట్ర రెడ్డి శాంతి గారు ఈ విధంగా పెత్తనం జలాయిస్తా ఉన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో వీళ్ళు ఈ శాసనసభ్యులు ఈ విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆలోచించండి ప్రజలారా.